ఈ మధ్య కొన్ని నోటిఫికేషన్లు చూస్తుంటే అసలు మనం గవర్నమెంట్ జాబ్కి అప్లై చేస్తున్నామా, ప్రైవేట్ జాబ్కి అప్లై చేస్తున్నామా అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ జాబ్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా మాండేటరీ చేసేసినట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏదైనా గవర్నమెంట్ జాబ్కి అప్లై చేద్దామంటే వాళ్ళు క్వాలిఫికేషన్ బేస్డ్ హైర్ చేసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పోస్ట్లో వాళ్ళని బిల్డ్ చేసేవారు పోస్ట్కి తగ్గట్టుగా. బట్ ఇప్పుడు వీళ్ళు ముందు నుండే ఆ పర్టికులర్ పోస్ట్లో ఎక్స్పీరియన్స్ అండ్ క్యాండిడేట్ని కోరుకుంటున్నారనమాట. ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందరికీ కూడా. ఎలా అయితే అసలు ఎలా సంబంధిత విభాగాల్లో ఎక్కడ పెద్దగా అలాంటి కోర్సు సర్టిఫికేట్లు లేకపోవడం, లేదా అలాంటి కోర్సెస్లో ట్రైనింగ్ లేని ప్రదేశాల్లో అసలు ఈ పోస్టులకి ఎలా వాళ్ళు ఉద్యోగం సంపాదించగలుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద వ్యవస్థలు కూడా హైర్ చేసుకొని అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని సంబంధిత పోస్ట్కి తగ్గట్టుగా తయారు చేసుకోవడం ఇంపార్టెంట్ ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ వాటిల్లో. బట్ ఆ వైఖరి మారిపోతుంది. అది మారకుండా ఉండాలని మనం కోరుకుందాం. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. దీనికి 10th ఇంటర్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సంబంధిత పోస్టుకి తగ్గట్టు. ఒక 6 విభాగాల్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉండడం జరిగింది. మెయిన్గా స్టోర్ కీపర్, టెక్నికల్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండే క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేయండి. అయితే ఇక్కడ నేను ఇచ్చే ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఓవరాల్ అప్లికేషన్ అండ్ నోటిఫికేషన్ కలిపి 43 పేజీలు ఉంది. ఇది చదవడానికి, నాకు అర్థం చేసుకోవడానికి 1 hour పట్టింది. అంటే చదవడానికి, ఇంకా అర్థం చేసుకోవడానికి మెల్లమెల్లగా చేసుకున్నాను. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్ చదివేటప్పుడు ఒక 1 or 2 hours టైం కేటాయించండి, కంప్లీట్గా చదవండి. స్టార్టింగ్ దీనికి 20,000 నుండి శాలరీ ఉంటుంది. చాలా మంచి స్కేల్ ఉంటుంది, పనికి తగ్గ శాలరీ ఉంటుంది. ఇవి పర్మనెంట్ జాబ్స్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేయండి. మీకు ఉపయోగపడిపోయింది. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా డిఫెన్స్ రిలేటెడ్లో మంచి ఉద్యోగం చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ షేర్ చేయండి. ఇది పర్టికులర్గా వచ్చేసి ఓవరాల్ ఇండియాలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ అప్లికేషన్ ఓన్లీ ఆఫ్లైన్లోనే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఆన్లైన్ మోడ్ లేదు, కంప్లీట్గా ఆఫ్లైన్లో చేయాలి. బట్ ఫీజు మాత్రం ఆన్లైన్లో పే చేసి ఆ సంబంధించిన రిసిప్ట్ వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్కి అటాచ్ చేసి మీరు పంపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి ఆల్రెడీ 21st May స్టార్ట్ అయిపోయింది. అంటే అప్లికేషను మీరు 4th July లోపు అప్లై చేసుకోవాలి. అండ్ ఇక ఈస్టర్న్ స్టేట్స్ అయితే, అంటే ఈశాన్య రాష్ట్రాల వాళ్ళకి టైం ఇచ్చారనమాట. ఇంకొక 15 రోజులు ఎక్స్ట్రా ఇచ్చారు. ఈలోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, క్లారిటీగా నోటిఫికేషన్ చదవడమే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నోటిఫికేషన్ని చాలా క్లారిటీగా చదవాలని చెప్పారు. అండ్ దీనికి 18 to 27 years లోపు ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేయొచ్చు. అండ్ క్యాస్ట్ కేటగిరీ బట్టి, రిజర్వేషన్ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. బట్ నార్మల్గా అయితే 18 to 27 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి అప్లై అనేది హిందీ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు హిందీ ఇంగ్లీష్లోనే ఫిల్ చేయాలని క్లారిటీగా చెప్పారు. మీకు నచ్చిన లాంగ్వేజ్లో ఫిల్ చేయడానికి అవ్వదు. అలా చేస్తే వీళ్ళు తీసుకోరని కూడా క్లారిటీగా చెప్పడం జరిగింది. చూడండి, పోస్ట్కి తగ్గట్టుగా ఏమేమి పర్టికులర్ ఏ క్వాలిఫికేషన్ ఉండాలో చెప్తాను. దానికి ముందు వచ్చేసి మీరు జనరల్ క్యాండిడేట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినా, అగ్నివీర్స్ అయినా 50 రూపాయలు పే చేయాలి. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ 50 రూపాయలు. షెడ్యూల్డ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ మాత్రం ఎలాంటి పేమెంట్ చేయక్కర్లేదు. అయితే దీన్ని పూర్తిగా మనము ఇక్కడ ఏదైతే చూడండి లింక్ ఇచ్చారో యూఆర్ఎల్ అంటే SBI కలెక్ట్ అనే ఒక సంబంధిత వెబ్సైట్ ఉంటుంది. దానికి వెళ్ళి మీరు ఈ పర్టికులర్ కమాండెంట్ GREF సెంటర్ పూణే 411015 అనే పర్టికులర్ అడ్రస్ని మెన్షన్ చేస్తూ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఆ పే చేసిన తర్వాత రిసిప్ట్ ఇస్తారు కదా, దాన్ని మీ అప్లికేషన్తో అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా డ్రాఫ్ట్స్మెన్కి అయితే మీరు 1+2 సైన్స్ రిలేటెడ్ చదివి ఉండాలి. మీకు ఆర్కిటెక్చర్, డ్రాఫ్ట్స్మెన్షిప్ మీద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుండి మీకు 2 years సర్టిఫికేట్ ఉండాలి. లేదా మీరు ITIలో డ్రాఫ్ట్స్మెన్లో సివిల్ చదివి ఉండాలి. నెక్స్ట్ హిందీ టైపింగ్ వచ్చేసి మీరు ఎంటర్ చేయాలి. సైన్స్ అవసరం లేదు, ఎంటర్ చేస్తే చాలు. బట్ మీకు హిందీలో టైపింగ్ స్పీడ్ 30 words per minute అయితే ఉండాలని క్లారిటీగా చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి స్టోర్ కీపర్, మీరు ఎంటర్తో పాటు మీరు స్టోర్ కీపర్ నాలెడ్జ్ ఉండాలి. తర్వాత వచ్చేసి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ స్టోర్ రిలేటెడ్లో. లేదా మీకు Class 2 కోర్స్ ఫర్ స్టోర్మెన్ టెక్నికల్ డిఫెన్స్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్లో మీరు చదివి ఉన్న సర్టిఫికేట్ ఉన్న ప్రాబ్లం లేదు.
నెక్స్ట్ ఆపరేటర్ కమ్యూనికేషన్ వచ్చేసి మీకు 10th ఉండాలి. వైర్లెస్ ఆపరేటింగ్ ఆర్ రేడియో మెకానిక్లో ఐటీఐ సర్టిఫికేట్ అయినా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి లేదా డిఫెన్స్ ట్రేడ్ సర్టిఫికేట్ అయినా ఉండాలి సంబంధిత ఆర్మీ ఇన్స్టిట్యూట్ నుండి. లేదా మీరు క్లాస్ 1 కోర్సు వైర్లెస్ ఆపరేటర్ కీబోర్డ్ యాజ్ లైట్ డౌన్ డిఫెన్స్ సర్వీసెస్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకొని మీరు పర్టికులర్గా ఆ ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి లేదా కోర్స్ అయినా ఉండాలి. ఓఈఎం వచ్చేసి 10th పాటు హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ వచ్చి ఉండాలి. మీకు 6 months ట్రైనింగ్ ఉండాలన్నమాట దాని మీద, లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత వచ్చేసి ఎలక్ట్రీషియన్ అనమాట. 10th పాటు మీకు ఆటో ఎలక్ట్రీషియన్ అనేది ఐటీఐలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్ ఉండాలి, లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రాబ్లం లేదు. ఇది మొత్తానికి సిలబస్ వచ్చేసి దీనికి రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెడికల్ టెస్ట్ ఇలా 3 చేస్తారు. రిటర్న్ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చేస్తారు, తర్వాత మెడికల్ టెస్ట్ చేస్తారు. ఈ 3 క్వాలిఫై అయిన వాళ్ళకి ఉద్యోగం వస్తుందన్నమాట. డైరెక్ట్గా మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారు. అయితే పర్టికులర్గా ఏ స్టాండర్డ్స్ అంటే ఏ పోస్ట్కి ఏమేమి చదవాలనేది ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు, నోటిఫికేషన్లో చదవండి. మెయిన్గా వచ్చేసి ప్రతి పోస్ట్కి స్కిల్ టెస్ట్ బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏవో కొన్నింటికి అర్థమెటిక్ జనరల్ నాలెడ్జ్, కానీ మిగతా మెయిన్ ఫోకస్ వచ్చేసి మీకు ఆ సంబంధిత ట్రేడ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనేది ఎగ్జామినేషన్లో మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెడికల్ టెస్ట్ చేస్తారు. వాటి స్టాండర్డ్స్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. నోటిఫికేషన్ చదవాల్సిందే. మీ హైటు, వెయిట్, మీ మెడికల్ స్ట్రెంగ్త్, మీ ఎఫిషియన్సీ స్ట్రెంగ్త్ ఎలా ఉండాలో టోటల్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. కాబట్టి నేను నోటిఫికేషన్ క్లారిటీగా చదవమంటున్నాను. నోటిఫికేషన్ లింకు మీకు ఇచ్చేస్తాను. అది మీరు నోటిఫికేషన్ లింక్లోనే అదే నోటిఫికేషన్ లాస్ట్లో అప్లికేషన్ ఫార్మేట్ కూడా ఉంటుంది. అది ఫిల్ చేసి మీరు ఆఫ్లైన్లో పంపించాల్సి ఉంటుంది. ఇందాక మనం ఏదైతే అడ్రస్ చెప్పామో, సో పూణే అడ్రస్, ఆ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. బట్ మోస్ట్లీ మీరు చేయాల్సింది ఏంటంటే నోటిఫికేషన్ని డెప్త్గా చదవాలి. నేనైతే పైన చెప్పాను, కానీ మీరు నోటిఫికేషన్ డెప్త్గా చదివి ఆ సంబంధిత వాటి క్వాలిఫికేషన్స్ రీచ్ అయితేనే అప్లై చేయండి. అదర్వైజ్ మీ అప్లికేషన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, మీకు ఎలాంటి అప్డేట్స్ రావు. సో కానీ అప్లై చేసుకొని వన్స్ జాబ్ కానీ వచ్చిందంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి సంబంధించిన రిజర్వేషన్ కానీ లేదా వెయిటేజీ మార్క్సెస్ కూడా ఉన్నాయి. అబౌట్ మీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎక్స్ అగ్నివీర్స్కి ఆ వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. సో రీజియన్ బట్టి మీ హైట్, వెయిట్ కూడా మారిపోయింది. అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చెక్ చేసుకొని అప్లై చేయండి. సో ఇది ఓవరాల్గా అప్లికేషను. సో ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని హిందీ ఆర్ ఇంగ్లీష్లో ఫిలప్ చేసి మీరు ఆన్లైన్లో ఏదైతే ఇందాక చెప్పిన లింక్ ద్వారా పేమెంట్ చేసి ఆ పేమెంట్ రిసిప్ట్ను కూడా దీనికి అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఏది మిస్ అవ్వకుండా అన్ని అప్లికేషన్ ఈ ఫార్మేట్లో ఉండి పంపించుకున్నారనుకోండి, మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే అవ్వదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి ఈ 43 పేజీలు క్షుణ్ణంగా చదివి అప్లై చేయడానికి ప్రయత్నం చేయండి. సో మనం ఆశిద్దాం. డిఫెన్స్ జాబ్స్లో కూడా మీరు బయట నుండి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి అంటే కష్టం కదా. కనీసం ఆ సర్వీస్లో 6 month ట్రైనింగ్ వాళ్ళే ఇచ్చి హైర్ చేసుకుంటే మంచిది. బట్ క్వాలిఫికేషన్స్, సర్టిఫికేషన్స్ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ అనేది కష్టం. కాబట్టి ప్రభుత్వాలు ఆ విధంగా దృష్టి సారించి నెక్స్ట్ టైం వచ్చే నోటిఫికేషన్లో సడలింపులు ఇవ్వాలి. ప్రతి నోటిఫికేషన్కి ఈవెన్ బ్యాంక్ జాబ్స్కి కూడా అంటే కాంట్రాక్ట్ బేస్ కాదు, ఆ నార్మల్ రెగ్యులర్ పోస్టులకు కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఈ పొజిషన్ మారాలి. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి, యూజ్ అవుతుంది.